నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు తిరుపతిలో హల్చల్ చేశారని, అలాగే వైసీపీ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారు. అలాగే కార్పొరేటర్‌పై దాడి చేశారు. దీంట్లో హైకోర్ట్ కూడా ఇన్వాల్వ్ అయింది అనే న్యూస్ వినిపిస్తోంది సార్. ఈ ఇది ఈ ఈ న్యూస్ కొంచెం సంచలనం సృష్టించింది. అసలు ఏంటి సార్ దీని వెనకాల ఉన్న కథ ఏంటి? నిన్న 2 రోజుల నుంచి తిరుపతిలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించిన డిప్యూటీ మేయర్ పోస్ట్‌కి బూమన అభినయ్ రెడ్డి ఉండేవాడు ఇంతకుముందు. బూమన అభినయ్ రెడ్డి రిజైన్ చేశాడు. సో, ఇప్పుడు ఆ పోస్టుకి ఎన్నిక జరగబోతుంది. యాక్చువల్‌గా 3వ తేదీ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ ఏమైందంటే నిజానికి మెజారిటీ సభ్యులు వైసీపీ వాళ్ళే. బట్ వైసీపీ నుంచి దాదాపు 48 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉంటే హ్మ్. అందులో 20 మంది టీడీపీలోకి వెళ్ళిపోయారని చెప్తున్నారు. మిగతా వాళ్ళని కాపాడుకోవడం కోసం వైసీపీ ఏం చేసిందంటే క్యాంపు రాజకీయాలకి తెరలేపింది. ఒక పాండిచ్చేరిలో కొంతమందిని తీసుకెళ్ళి పెట్టింది. కొంతమందిని చిత్తూరులో ఒక హోటల్‌లో పెట్టారు. హ్మ్. సో, దీనికి కౌంటర్‌గా ఇటు తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటున్న ఆరణి శ్రీనివాసులు వాళ్ళ అబ్బాయి ఆరణి మదన్ రంగంలోకి దిగాడు. ఓకే సార్. అతనితో పాటు తెలుగుదేశం నాయకులు కూడా రంగంలోకి దిగారు. వీళ్ళు ఒకటేందంటే మొన్న ఎన్నికల కోసం వాళ్ళని పాండిచ్చేరి నుంచి బస్సులో తీసుకొస్తుంటే ఆ బస్సు మీద అటాక్ చేసి ఆ బస్సు డోర్ రాకపోయేసరికి అద్దాలను పగలగొట్టి అందులో సగం మందికి పైన కార్పొరేట్‌లని పట్టుకుపోయారు. ఓకే. దాడి చేశారు. అక్కడ నిన్నంతా కూడా వీడియోలు హల్చల్ చేసి ఆ వీడియోల్లో అక్కడ మహిళా కార్పొరేటర్లు కూడా చాలా భయభ్రాంతులు అయ్యారని హ్మ్. వాళ్ళే చెప్తున్నారు స్వయంగా. ఎలా జరిగిందో వివరిస్తున్నారు. ఇదంతా కూడా చేసింది శంకర్ యాదవ్ అనే ఒక టీడీపీ అతను. ఇక్కడ లోకేష్‌కి దగ్గరగా ఉండి స్పోర్ట్స్ కోటాలో ఒక మంచి పదవిలో ఉంటున్న వ్యక్తి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. ఇండైరెక్ట్‌గా లోకేష్ హ్యాండ్ ఉందనేది ఒక ఓకే వార్త. సార్. హ్మ్. రెండవదేందంటే అక్కడ ఆరణి శ్రీనివాసులు జనసేన తరపున ఎమ్మెల్యేగా ఉన్న అతను యాక్టివ్‌గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడని నిన్నంతా కూడా ఈ వార్తలొచ్చింది. ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఇంకొక సంచలనం అయింది. అదేంటంటే ఎమ్మెల్సీని కిడ్నాప్. ఎమ్మెల్సీ కూడా దీంట్లో ఎక్స్ అఫిసియో మెంబర్ అంటారు. ఆయనకు కూడా ఓటు హక్కు ఉంటది. సో, హ్మ్. నిన్న జరగాల్సిన ఎన్నిక ఈ రోజు పోస్ట్‌పోన్ అయింది కాబట్టి ఇతన్ని గాని కిడ్నాప్ చేస్తే ఇతను ఓటు పడదని హ్మ్. చెప్పి ఇతన్ని మార్నింగ్ అతను పేరు సిపాయి సుబ్రహ్మణ్యం. ఆయన తిరుపతిలో ప్రముఖ యూరాలజిస్టు, కిడ్నీ హుహు. స్పెషలిస్టు. హ్మ్. తనుకి ఒక రష్ అనే ఒక హాస్పిటల్ కూడా వెరీ పాపులర్ తిరుపతిలో. హ్మ్. సో, ఆయన్ని నైటు ఎత్తుకుపోయారు ఇంటికొచ్చి గుర్తు తెలియని వ్యక్తులు అని ఆరోపిస్తున్నారు. సో, అదొకటి తెలియాల్సి అయితే ఉంది. ఈలోగా హైకోర్టుకి లేళ్ల అప్పిరెడ్డి అని వైసీపీ ఎమ్మెల్సీ ఆయన నిన్న కోర్టులో కార్పొరేటర్లకి భద్రత లేదు, పోలీసులు పట్టించుకోలేదు, పోలీసులు ఎదురుగానే ఈ దాడి జరిగింది. హ్మ్. పోలీసులు ఎదురుగానే కార్పొరేటర్లని బస్సులోంచి బలవంతంగా దించి పట్టుకుపోయారు. అయినా కూడా పోలీసులు చూస్తూ ఊరుకున్నారు తప్ప ఏం చేయలేదని హైకోర్టుకు మొరబెట్టుకున్నారు. హైకోర్టు ఇమ్మీడియేట్‌గా తిరుపతి ఎస్పీని ఆదేశించింది. వీళ్ళు ఎక్కడుంటే అక్కడి నుంచి సెనేట్ హాల్, ఎస్‌వి యూనివర్సిటీలో సెనేట్ హాల్ ఉంటది. హ్మ్. ఆ సెనేట్ హాల్‌లో ఎన్నిక. ఎస్‌వి యూనివర్సిటీ వరకు వీళ్ళకి భద్రత కల్పించాలి అనేది హైకోర్టు ఆదేశించింది. అట్లాగే వైసీపీని కూడా మీరు కలిసి ఎస్పీకి వినతి పత్రం అందజేయండి. మీ సమస్యల్ని ఎస్పీకి చెప్పండి అనేది కూడా ఆర్డర్ చేసింది. ఈరోజు విచారణ కూడా హ్మ్. హైకోర్టులో ఉంది. దాంతో పాటు అది నిన్నంతా జరిగింది. ఓకే సార్. ఇప్పుడేమో అర్లీ మార్నింగ్ నుంచి కిడ్నాప్ వ్యవహారం హ్మ్. వినిపిస్తుంది. అట్లాగే అభినయ్ రెడ్డి పోలీసులు కొంతమంది వైసీపీ వాళ్ళని రివర్స్‌లో వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి రాజేష్ అనే ఒక వైసీపీ కార్పొరేట్‌ని అలిపిరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దాంతో అభినయ్ రెడ్డి తన వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులతో గొడవ పడుతుంటే తెలుగుదేశానికి సంబంధించిన జేబీ శ్రీనివాసులు, పులిగోర్ల మురళి, కృష్ణ యాదవ్ ఇలాంటోళ్ళు పోలీస్ స్టేషన్ హ్మ్. వీళ్ళ మీద దాడికెళ్లారు. పోలీసులు అడ్డుకున్నారని చెప్తున్నారు. ఏదేమైనా ఘర్షణ వాతావరణం ఉంది. ఇటు టీడీపీ అండ్ జనసేన హ్మ్. దౌర్జన్యాలైతే చేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. ఇంత చేసి ఈ పదవి 13 నెలలే. ఓహ్! సో, ఈ ఓకే 13 సార్. నెలల ఓకే. ఆ! పదవి కోసం హ్మ్. టీడీపీ అంటే కూటమి నాయకులు ఈ స్థాయి దౌర్జన్యాలకి పాల్పడడం అనేది అందరిని హ్మ్. విస్తుగొలుపుతుంది. ఎందుకంటే గతంలో ఇదే వైసీపీ
అక్కడ ఎంపీ ఎన్నికలప్పుడు కానీ మిగతా ఎన్నికలప్పుడు కానీ ఇదే ఇంతకంటే ఘోరంగానే అక్కడ దౌర్జన్యాలు వైసీపీ కూడా చేసింది తిరుపతిలో. సో దౌర్జన్యాల్ని రోజు ఫ్రంట్ పేజీలో రాసేవాళ్ళప్పుడు దానివల్లనే వాళ్ళకి 11 ఇచ్చారు, వీళ్ళ అరాచకాలను భరించలేక అని ఇటు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మనుషులు ఇలా చేస్తుంటే వీళ్ళు మౌనం వహించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఎందుకంటే తన ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు వాళ్ళే అక్కడ దగ్గరుండి అన్నీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నోరు విప్పట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ నేచర్ గమనిస్తే ఆయన సెలెక్టివ్ రెస్పాన్స్ అనేది మనకు అర్థమైపోతుంది. తనకు ఉపయోగం ఉంటే అతను ఏవైనా మాట్లాడతాడు, కొటేషన్లు ఇస్తాడు, చాలా ఆవేశంగా ఊగిపోతుంటాడు. ప్రజలకు ఉపయోగం ఉండే అంశాల్లో మాత్రం తనకు ఉపయోగం లేదనుకుంటే దాంట్లో అసలు నాకేం వినబడదు, కళ్ళు కనబడవు అనే 3 కోతల సిద్ధాంతాన్ని ఇతను అప్లై చేస్తూ సైలెంట్గా ఉంటాడు. ఇది మనం ఈ 8 నెలల్లో కూడా గమనించవచ్చు. అంటే ఎక్కడైతే లోకేష్ని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టి తను హీరోగా ప్రొజెక్ట్ అవ్వాలనుకుంటాడో అక్కడ మాత్రమే స్పందిస్తాడు తప్ప పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ అనేది పవన్ కళ్యాణ్కి జీరో. ఎక్కడా కూడా ప్రజల సమస్యల మీద స్పందించడం అనేది ఆయన చేయడు. ఆ ప్రజల సమస్యలు తనకు ఉపయోగపడాలి, అప్పుడే అతను చేస్తాడు. ఇప్పుడు మొన్న కూడా మన ముద్రగడ పద్మనాభం ఇంటి మీద దాడి చేశాడు జనసేన కార్యకర్త, అతని కారుని ట్రాక్టర్తో గుద్దాడు. దాని విషయంలో కూడా ఇప్పటివరకు అతను మావోడా కాదా అనేది కూడా వాళ్ళు తేల్చట్లేదు. సో ఇప్పటివరకు అతని మీద చర్య తీసుకోవట్లేదు. సో ఇలాగ పవన్ కళ్యాణ్ రోల్ మనం గమనిస్తే అతను ఎప్పుడు కూడా జన సైనికుల అరాచకాలను అతను ఎప్పుడు ఖండించలేదు. అతనికి ఇబ్బంది అయ్యి అతని స్లోగన్లో ఇంకోటి ఇబ్బంది అయితే మాత్రమే అతను వాళ్ళని కంట్రోల్ చేస్తాడు తప్ప ప్రజలకి వాళ్ళ వల్ల ఇబ్బందులు జరుగుతుంటే ఎప్పుడు కూడా అతను వాళ్ళని కంట్రోల్ చేసిన పాపాన్ని ఇప్పటివరకు పోలేదు. ఇప్పుడు కూడా అతని ఎమ్మెల్యే కదా, జనసేన ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు ఇది ప్రధానంగా అక్కడ చేసింది. తెలుగుదేశం వాళ్ళు కూడా దాంతో జాయిన్ అయ్యారు. సో దీన్ని పవన్ కళ్యాణ్ ఖండించాలి. అట్లాగే ఇదంతా కూడా లోకేష్ మనిషి అక్కడ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి, వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు చంద్రబాబు కానీ లోకేష్ కానీ దీన్ని ఖండించట్లేదు. ఎందుకంటే ఏ అరాచకాలు అయితే వైసీపీ చేసిందో అదే అరాచకాల్ని కూటమి చేయడానికి కూటమికి ఎందుకు పదవి అప్పగించాలి? సో నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇంకొక రాజకీయ పార్టీ కంటే బెటర్గా లేదు. అందరూ కూడా సేమ్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం విసిగిపోయి ఇంకొకరిని పెట్టుకోవడం, కొద్ది రోజులు వీడి దగ్గర తన్నులు తిందాం, వీడి దగ్గర మనం దెబ్బలు తిందాం అని ఒకరిని పెట్టుకోవడం, ఒకరి దగ్గర దెబ్బలు తింటుంటే మనకు బాగాలేదు బాగుంటుందేమో కూడా కాదు, ఆల్టర్నేటివ్ లేదు ఇంకా. సో ఇద్దరు ఎదవలు ఉన్నప్పుడు ఒక ఎదవని కొద్ది రోజులు 5 ఏళ్ళు ఎన్నుకోవడం, వాడిని తీసేసి ఇంకొక ఎదవని ఎన్నుకోవడం తప్ప బేసిక్ జీవితాల్లో ఏ రకమైన మార్పు లేదు. చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు తప్ప ఓవరాల్గా ఎసెన్స్లో ఏ రాజకీయ పార్టీ సేమ్ మనం కానీ గమనిస్తే మీరు ఒక 2-3 ఏళ్ళ పేపర్లు చూస్తే వెనక్కి వెళ్ళి ఇదే వ్యవహారాలు వైసీపీ చేసి ఉంటుంది. వీళ్ళు గగ్గోలు పెట్టుంటారు, వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఉంటారు. ఇప్పుడు అదే కూటమి చేస్తుంది, వైసీపీ బాధితుల ప్లేస్లో ఉంది. మనుషులు కూడా చాలాసార్లు మారరండి. ఎందుకంటే అటు